అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? కథలోకి వెళ్ళే ముందు మీకు కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. 100 ఏళ్ల సౌభాగ్యం. ఆదిలక్ష్మికి 50 ఏళ్ల లోపే తన పేరు ఆదిలక్ష్మి అని ఎప్పుడో మర్చిపోయింది. అంతా ఆదెమ్మ అంటుంటే అదే తన పేరన్నట్టు ఎవరిని సరిదిద్దకుండా అలాగే పిలువనిచ్చింది. ఎక్కువ శాతం పొలం పనులకు వెళ్ళేది. ఒక్క కొడుకు. 19 ఏళ్లకు కలిగిన బిడ్డ. వాసుదేవరావు అని పేరు పెట్టుకుంది. మహా అయితే వాసు అని పిలుస్తారు. వెంకటేశ్వర స్వామి పేరు పెడితే వెంక అంటారని భయం. కొడుకుని బాగా చదివించాలని ఆమె కోరిక. పిచ్చయ్య, వెంకయ్య, పెంటయ్య పేర్లు పెడితే పిల్లలు పెద్దయ్యాక ఇబ్బంది పడతారని, గేలి చేస్తారని ఆమె భయం. భర్త నారాయణ పిల్లాడికి 13 ఏళ్ళు వచ్చేదాకా బాగానే ఉండేవాడు. ఆదిలక్ష్మి మామూలుగానే ఉండేది గాని నారాయణ ఎత్తుగా దృఢంగా ఉండి చూడగానే బాగుంటాడు అనిపించేవాడు. వాసు తండ్రి పోలిక. పెళ్ళైన సంవత్సరానికే భర్తను పోగొట్టుకుని పుట్టిల్లు చేరిన సులోచనతో సంబంధం ఏర్పడింది నారాయణకు. సులోచన ఇద్దరు అన్నలు, తండ్రి ఓ మోస్తారుగా ఉన్నవాళ్లే. చాలా రహస్యంగా వాళ్ళ సంబంధం కొనసాగింది. కానీ అది ఎక్కువ కాలం సాగదని వాళ్ళిద్దరికీ తెలుసు. నారాయణ అందరికీ దూరంగా వేరే రాష్ట్రానికి పారిపోయేలా ఏర్పాట్లు చేసుకున్నాడు. ఒక బిహారీ కులితో స్నేహం చేసి అతని ద్వారా బీహార్లోని పూర్ణియాలో ఉన్న ఒక నర్సరీలో పనికి కున్నాక ఓ రాత్రి సులోచన, నారాయణ పారిపోయారు. సులోచన ఇంటి వాళ్ళు వాళ్ళని వెతకదలుచుకోలేదు. పరువు పోయినట్టయి సులోచన అన్నలు ఆదిలక్ష్మిని నానా మాటలని పోయారు. వాళ్ళ పిల్లలు వాసు చదివే స్కూల్లోనే చదువుతున్నారు. ఆ పిల్లలు ఒకరోజు వాసుని ఒంటరిగా దొరకచ్చుకొని బాగా కొట్టారు. పల్లె టౌన్ కాని ఊరది. పారిపోయిన మొగుడి కంటే ఉన్న కొడుకు కోసం బాధపడసాగింది ఆదిలక్ష్మి. ఇంకా ఆ ఊళ్ళో తాము బ్రతకలేమని తెలుసుకుంది ఆదిలక్ష్మి. ప్రకాశరావు మాస్టర్ దగ్గరికి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి ఇళ్లలో పని చేసుకుని బ్రతుకుతానని మాట సహాయం చేయమని ఏడ్చింది. చేయని తప్పుకు బలైపోతున్న ఆ తల్లి కొడుకుని చూసి జాలిపడిన మాస్టారు హైదరాబాద్లో ఉన్న తన అన్నయ్యతో మాట్లాడాడు. ఆ విధంగా 10 అపార్ట్మెంట్స్లు కట్టించి అందులోనే ఉంటూ మిగతా 9 అద్దెకిచ్చి ఉంటున్న సుబ్బారావు ఇంట్లో పనికి పెట్టాడు. మరో 4 ఇళ్లు కుదుర్చుకుంది ఆదిలక్ష్మి. వాచ్మెన్ ఫ్యామిలీ కాక మరో చిన్న గది ఆమె బయటకు పోయే అవసరం లేకుండా ఏర్పాటు చేశారు. ఆదిలక్ష్మి ముందే తన పేరు ఆదిలక్ష్మిగానే చెప్పి అలాగే పిలిచేలా చేసుకుంది అందరితో. ఎవరు ఏమి ఇచ్చినా తాను తినేది కానీ వాసుకి విడిగా వండి పెట్టేది. వాసు తల్లికి చాలా సహాయం చేసేవాడు. ఇళ్లలో పనిచేస్తున్నప్పుడు కూడా గిన్నెలు తోముతుంటే కడిగేవాడు. ఇల్లు ఉడవగానే మాప్ చేసేసేవాడు. వద్దన్నా వినేవాడు కాదు. వాసుకి బాగా చదువుకుంటేనే భవిష్యత్తు బాగుంటుందని చిన్నతనంలోనే గ్రహించాడు. అందుకే చిన్నప్పటి నుంచి లైబ్రరీలో ఇంగ్లీష్, తెలుగు సాహిత్యం, మ్యాగజైన్స్, ఇంగ్లీష్ తెలుగు న్యూస్ పేపర్లు చదువుతుండేవాడు. తన మనసులో ఉన్న లక్ష్యాన్ని ఎవరితో చెప్పుకునేవాడు కాదు. తన బీదరికం ఎగతాళి చేయటానికి అవకాశం ఇస్తుందని అతనికి తెలుసు. వాసుదేవరావు అఖండమైన తెలివితేటలు కలవాడు. సెయింట్ జోసెఫ్ మిషన్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో చేరాడు. అతని లెక్కల మాస్టర్ వాసు తెలివితేటలు గుర్తించి ప్రోత్సహించేవాడు. అయాచితంగా వచ్చేదేన్ని వాసు స్వీకరించేవాడు కాదు. తోటి పిల్లలతో ఆడుకోవాలంటే బ్యాట్ బాల్స్ కోసం ఖర్చు పెట్టాలి. అందుకే శారీరక దారుఢ్యం కోసం, మానసిక ఆరోగ్యం కోసం ఎంత దూరమైనా నడిచి వెళ్ళేవాడు. సెలవు రోజుల్లో పెలివిన్ గార్డెన్స్లో రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. వాడి ఆత్మాభిమానాన్ని, పట్టుదలని చూసి సుబ్బారావు గారు వాసుకి వాయిదాల మీద సైకిల్ కొనిచ్చారు. 10th అతనికి వచ్చిన మార్క్స్ చూసి ఫీజు లేకుండా తెలిసిన కాలేజ్లో ఇంటర్లో చేర్పించారు సుబ్బారావు గారు. తర్వాత కోచింగ్ లేకుండానే ఎంసెట్లో మంచి ర్యాంక్ సాధించి సివిల్ ఇంజనీరింగ్ చేశాడు. ఆదిలక్ష్మికి ఏ కోరికలు లేవు. వాసుని చదివించడం తప్ప. తాను పనిచేసే ఇళ్లవాళ్లకు ఇచ్చిన చీరలే కట్టుకునేది. వాసుకి మాత్రం సంవత్సరానికి 2-3 జతలు కుట్టించేది. సాయంత్రం ఫ్రెండ్ ఇంట్లో ఒక గదిలో ట్యూషన్ చెప్పేవాడు. అది డాబా మీద ఉన్న చిన్న గది. అతని స్నేహితుడతడు నామమాత్రం రెంట్ తీసుకునేవాడు. ఇంజనీరింగ్ అయ్యాక ఉద్యోగ ప్రయత్నాలు చేయలేదతను. సివిల్స్ కోచింగ్ తీసుకొని మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించాడు. ఆ స్థాయికి చేరటానికి తల్లి కొడుకు చాలా కష్టపడాల్సి వచ్చింది.
ట్రైనీ కలెక్టర్గా, సబ్ కలెక్టర్గా చేసి మొదటిసారి కలెక్టర్గా పోస్టింగ్ వచ్చాక తల్లిని ఫస్ట్ క్లాస్లో పంపించమని సుబ్బారావు గారికి చెప్పి దారి పొడుగున తల్లికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశాడు. రైలు దిగిన ఆదిలక్ష్మి ప్లాట్ఫామ్ మీద నుంచొని కొడుకు కనబడపోయేసరికి కంగారు పడింది. చేతిలో ఉన్న పాతకాలపు బ్యాగ్ పట్టుకొని బెదురుగా నించుంది. తల్లిని స్వయంగా రిసీవ్ చేసుకోవడానికి బయలుదేరిన కలెక్టర్ వాసుదేవ్ ట్రాఫిక్లో చిక్కుకొని ఆ విషయం చెప్పడానికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లాభం లేకపోయేసరికి ఎస్పీకి ఫోన్ చేసి విషయం చెప్పి తగిన ఏర్పాట్లు చేయమని చెప్పాడు. ఇద్దరు కానిస్టేబుల్స్ ఒక ఎస్ఐ చేతిలో బ్యాగ్తో నించున్న ఆమెని చూస్తూ, అమ్మా సార్ వచ్చేస్తారు, మీరు వెయిటింగ్ రూమ్లో కూర్చుందురు గాని రండి అన్నాడు. టిఫిన్ వద్దని టీ మాత్రమే తాగి కొడుకు కోసం ఎదురు చూడసాగింది. అమ్మా అన్న పిలుపుతో సంభ్రమంగా ఎదురెళ్ళింది. తల్లి చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకున్నాడు వాసు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తీయలేదే లేదమ్మా అన్నాడు నవ్వుతూ. తెలుగు ఇంగ్లీష్ బాగా రిఫైన్డ్ భాష మాట్లాడతాడు వాసుదేవ్, కానీ తల్లితో మాత్రం తల్లి భాషే మాట్లాడతాడు. ఛార్జింగ్ అనలేక అందులో కరెంటు లేదురా అంది అమాయకంగా ఆదిలక్ష్మి. ఇంట్లో ఉందిలే పదా అంటూ తల్లిని కారెక్కించాడు. డోర్ తీసి పట్టుకున్న డ్రైవర్ని విచిత్రంగా చూసి నెమ్మదిగా కారెక్కింది. తన ప్రక్కనే కూర్చుంటున్న కొడుకుని చూసి, నువ్వు ముందు కూర్చుందురా అయ్యా అన్నది. లేను ముందు కూర్చోకూడదులే అంటూ ముందు కూర్చున్న అటెండర్ని చూపించాడు. కొడుకు బంగ్లాలో మంది మార్బల్ని చూసి సంతోషం పట్టలేకపోయింది ఆదిలక్ష్మి. రాత్రి పనయ్యాక తల్లి పడుకున్న రూంలోకి వచ్చాడు ఆ కలెక్టర్ కొడుకు. తల్లి ఒడిలో తలపెట్టి, అమ్మా మళ్ళీ వెనక్కు పోవద్దే, నువ్వు నా దగ్గరే ఉండి నాకు ఇష్టమైనవన్నీ వండిపెట్టు ఘారంగా అడిగాడు. మరి అక్కడ అన్నీ వదిలేసి వచ్చా కదరా అన్నది అమాయకంగా. ఏమున్నాయే, ఆ రేకుల గదిలో మాణిక్యాలు, నీ ఆధార్ కార్డు పోస్ట్లో సుబ్బారావు మాస్టర్ పంపిస్తారు, ఆ స్టవ్ అన్ని అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చేయమన్నాను అన్నాడు. పెద్ద పెద్ద సంబంధాలు వస్తున్నాయిరా నీకు, నాకు నీ ఉద్యోగం ఏమిటో సరిగ్గా పలకరాదు, పెద్ద పెద్దోళ్ళు వస్తారు నిన్ను కలవడానికి, నేనెందుకురా దిష్టిబొమ్మలాగా అన్నది. నేనిప్పుడే పెళ్ళి వద్దనుకున్నాను, నిన్ను మంచిగా చూసుకునే అమ్మాయి దొరికినప్పుడే చేసుకుంటాను, నన్ను వదిలిపోమాకే అమ్మా అన్నాడు వాసుదేవ్ ఆర్తిగా. తన 32 ఏట నుండి జీవితంలో సుఖమన్నదే ఎరగకుండా పనిచేసి అలసిపోయిన తల్లి మోటుబారిన చేతుల్ని నిమురుతూ. ఆదిలక్ష్మికి కొడుకు హోదా గురించి త్వరగానే గ్రహించుకుంది. వాసు తల్లిలోని బెరుకుపోయేలా పార్లర్కి పంపి ఆమె ఉనికిలో కొంత మార్పు తీసుకురాగలిగాడు. మంచి కాటన్ వెంకటగిరి చీరలు, తేలికగా ఉండే పట్టు చీరలు కట్టడంతో ఆమె వ్యవహారంలో కూడా మార్పు వచ్చింది. తెలుగులో రాయటం చదవటం వస్తే మంచిదని లేడీ టీచర్తో ట్యూషన్ పెట్టించాడు. ఎన్నో ఏళ్ల తర్వాత లభించిన శాంతి విశ్రాంతి ఆమెలో చాలా మార్పు తెచ్చింది. ఓ రోజు అది కాదురా బాబు అన్నది. వాసుదేవికి ఆ పిలుపు నచ్చలా. అమ్మా నన్ను అయ్యా అనే పిలువు, ఈ కొత్త పిలుపు నాకు ఇష్టం లేదు అన్నాడు చిరుకోపంగా. ఆ రోజు భోజనం అయ్యాక లాన్లో కూర్చున్నారు తల్లి కొడుకులు. వాసుదేవ్ ఫోన్ మోగింది. అతను లేచి మాట్లాడసాగాడు. కొడుకుని తదేకంగా చూస్తూ కూర్చుంది. అలా చూస్తుంటే మనసంతా నిండినట్టయింది. ఏంటే, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదురా అయ్యా, మీ నాయన ఉంటే ఎంత సంబరపడేవాడో అన్నది నెమ్మదిగా. వెదికించి రప్పించనా సీరియస్గా అడిగాడు. ఇంక నయం, అంత పని చేయమాక ఊరికనే అట్ట అన్నా అన్నది కంగారుగా. వాసుదేవ్ నవ్వి, భయపడకు, ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో అసలు బ్రతికున్నాడో లేడో తెలియదు, కానీ పోతూ పోతూ నీకొక మహోపకారం చేసిపోయాడే అమ్మా గమ్మత్తుగా నవ్వుతూ అన్నాడు వాసుదేవ్. అర్థం కానట్టు చూస్తున్న తల్లితో, 100 ఏళ్ళు నువ్వు పసుపు కుంకుమలతో సౌభాగ్యవతిగానే ఉంటావు, బ్రతికి ఉన్నాడో లేడో తెలియదు కాబట్టి కొడుకు వంక చూసింది. ఇంత స్థాయికి రావటానికి తండ్రి అండలేక ఎంత కష్టపడ్డాడో, ఎన్ని అవమానాలు యాతనలు పడ్డాడో నా బిడ్డ అన్న ఆలోచనతో ఆమె కళ్ళు నిండుకున్నాయి. తన భావాలు వ్యక్తీకరించగలిగే భాష లేని ఆ తల్లి లేచి కూర్చున్న కొడుకు తలని గుండెలకు హత్తుకొని, నా ఆయువు కూడా పోసుకొని సుఖంగా బ్రతుకురా అయ్యా అనుకుంటూ 2 కన్నీటి చుక్కలు రాల్చింది. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.